రాజకీయ జిమ్మిక్కుల మధ్యన హిందువులు మర్చిపోతున్నది, భారతీయులు మర్చిపోతుంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అంశాన్ని సంబంధించి మిత్రుడు పెట్టినటువంటి పోస్టు. ఉత్తరప్రదేశ్లో అధికారం కోల్పోయిన అఖిలేష్ యాదవ్ సైఫాయి మహోత్సవం ఎందుకు జరుపుకోవట్లేదు? బీఎస్పీ అధికారం కోల్పోయిన తర్వాత మాయావతి పుట్టినరోజున వజ్రాలు, కిరీటాలు మరియు నగదుతో ఎందుకు తోలతోగట్లేదు? యోగి సీఎం అయిన తర్వాత యూపీలో అతిక్ అహ్మద్, అజం ఖాన్ లేదా ముఖ్తార్ అన్సారీ లాంటి శక్తివంతమైన నేరస్తులు ఎందుకు కనిపించలేదు? మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిదంబరం తన బంగ్లా తోటలో 6 కోట్ల విలువైన క్యాబేజీని ఎందుకు పండించలేకపోయారు? ఈ రోజుల్లో సుప్రియా సూలే తన 10 ఎకరాల భూమిలో 670 కోట్ల విలువైన పంటను ఎందుకు పండించలేకపోతున్నారు? హర్యానాలో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత రాబర్ట్ వాద్రా ఎందుకు భూమి కొనుగోలు చేయట్లేకపోతున్నాడు? ముంబైలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అజీమ్ అస్తాన్, కరీంలాలా లేదా దావూద్ ఇబ్రహీం లాంటి మరో నేరస్తులు ఎందుకు కనిపించట్లేదు? యెస్ బ్యాంక్ యజమాని రాణా కపూర్ ఒక పెయింటింగ్ని 2.5 కోట్లకు అమ్మిన తర్వాత ప్రియాంక గాంధీ మరో పెయింటింగ్ని ఎందుకు అమ్మలేదు? ఏకే ఆంటోనీ భార్య ఒక పెయింటింగ్ని ప్రభుత్వానికి 28 కోట్లకు అమ్మిన తర్వాత ఆమె ఎందుకు మరో పెయింటింగ్ వేయలేదు? 10 ఏళ్ల యూపీఏ పాలనలో సోనియా గాంధీ తన తెలియని వ్యాధికి చికిత్స కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా తెలియని దేశానికి వెళ్ళేవాడు. ఆమె ఢిల్లీలో నివసించారు, కానీ ఆమె విమానాలు ఎల్లప్పుడూ కేరళ విమానాశ్రయం నుండి బయలుదేరుతాయి. మరియు ఆమె లగేజీలో ఎల్లప్పుడూ 4-5 పెద్ద ట్రంకులు ఉంటాయి. ఆ సమయంలో ఆమె భారతదేశం యొక్క సూపర్ ప్రధానమంత్రి అయినందున ఎటువంటి భద్రతా తనిఖీలు అనే ప్రశ్నే లేదు. 2014 అధికారం మారిన తర్వాత సోనియా తెలియని అనారోగ్యం ఒక్కసారిగా ఎట్లా మాయమైంది? ఇది తెలియాల్సినటువంటి అంశాలు.